ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియులారా, దైవజనుడైన మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. మిరియాము, అహరోనులు దైవజనుడైన మోషేకు వ్యతిరేకముగా వారు సనిగి ఉన్నారు. వారి సనుగులను దేవుడు వినియున్నాడు. దేవుడు వారిని ప్రత్యక్ష గుడారమునకు పిలువనంపి దేవుడి విధముగా మాట్లాడుచున్నాడు. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెందుకు భయపడలేదని దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రియులారా, దైవజనుడైన మోషే వలె మనమందరమును సాత్వికము కలిగి జీవించుదుముగాక, నమ్మకస్తులుగా బ్రతుకుదుముగాక. యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికము కలిగి ఉన్నారు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. ప్రియులారా, మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడయుండి దేవుని ఇంటి మీద ఆయన నమ్మకముగా ఉన్నాడు. మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంచబడి ఉన్నారు. ప్రియులారా, మనమందరమును ఆయన మనకిచ్చిన తలాంతులను ఉపయోగించి అనేక మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించుదుముగాక. బహళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకొందుముగాక. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, మీరు వర్క్ చేస్తున్న వర్క్ ప్లేస్లో నమ్మకస్తులయుందురుగాక. మీ ఉద్యోగములలో, మీ వ్యాపారములలో నమ్మకస్తులయుందురుగాక. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితములో నమ్మకస్తులయుందురుగాక, కుటుంబములో నమ్మకస్తులయుందురుగాక, సంఘములో నమ్మకస్తులుగా ఉందుముగాక, సమాజములో నమ్మకస్తులుగా ఉందుముగాక. దేవుని విషయములో, దేవుని కార్యముల విషయములో, దేవుడు మనకు అనుగ్రహించిన ధనము విషయములో నమ్మకస్తులమై ఉందుముగాక. దేవుని సన్నిధికి వచ్చే విషయములో, దేవునికి ఇచ్చే విషయాలలో నమ్మకస్తులమై ఉందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. నమ్మదగిన మా యేసయ్యా, నీకు వందనములు. అన్ని విషయాలలో మేము నమ్మకస్తులుగా జీవించినట్లు సహాయము చేయము. అపనమ్మకస్తులుగా మేము ఉండకుండా నమ్మకస్తులుగా ఉండి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుకొని అనేకులకు ఆశీర్వాద కారకులుగా, మాదిరికరమైన బిడ్డలుగా జీవించినట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.